బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా విజయాలను ప్రచారం చేస్తూ ఉండగా చంద్రబాబు ప్రభుత్వం పాలన పేరుతో ప్రజలకు మోసం చేస్తోందని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై పేర్ని నాని తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగడం గన్నవరం రాజకీయం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పేర్ని నాని విమర్శలకు ఎమ్మెల్యే యార్లగడ్డ అంతే బలంగా కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో 2 పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడంతో కార్యకర్తల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఎన్నికల ముగిసి 1.5 ఏళ్ల తర్వాత గన్నవరంలో మళ్లీ పాత రోజులను తలపించే విధంగా రాజకీయ వేడి రాజుకోవడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసనలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏలూరు రోడ్లో టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా జ్యోతిరావులే విగ్రహం దగ్గర వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకుని శాంతింపజేశారు. నిరసనలతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరువూరులో టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టి ఆందోళన చేశారు వైసీపీ నేతలు. వెన్నుపోటులోనైనా ఇచ్చిన హామీలు ఎగవేయడంలోనైనా చంద్రబాబును మించిన వారు ఉండరు అన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలగట్ల స్వామిదాస్. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టి చంద్రబాబును గద్దె దింపుతామన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేక తెలంగాణకు వెళ్లి నవనిర్మాణం అంటున్నారంటూ విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు. మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. చెడుని విసర్జించి చెడుని తెగనరగటానికి మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంతా గొడ్డల్లాగా తయారవుతాం. ఎందుకంటే మీ చెడుని రాజకీయ గొడ్డల్లో మిమ్మల్ని రాజకీయంగా నరికేయడానికి, రాజకీయంగా మిమ్మల్ని తీసేయడానికే, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని ఎలగొట్టడానికే ఆ యొక్క పరశురాముడు గొడ్డలు మేము తీసుకొని వస్తాం. తప్పనిసరిగా మాది రాజకీయ గొడ్డల పార్టీ. అంటే చెడుని నిర్మూలన చేసే గొడ్డలి మాది, రాజకీయ గొడ్డలి. అందుకే మీకు భయం, అందుకని పద్దాగల గొడ్డలు స్మరిస్తా ఉన్నారు. తప్పదు మీ పతనం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తిరువూరు మున్సిపాలిటీలో కూడా మేము విజయ కేంద్రం ఎగరవేస్తాం. ప్రతి డోర్కి తెలియజేస్తాం మీరు చేసిన పచ్చి మోసం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా ఎంత బోగస్ అని చెప్పి అబద్ధపు హామీలతో, అబద్ధపు వాగ్దానాలతో ఎలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనమంతా చూసాము. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వైసీపీ టీడీపీల పోటాపోటీ ర్యాలీలు నిరసనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఈ పోటాపోటీ నిరసనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు గన్నవరంలో గతంలో ఆందోళనకర పరిస్థితులు, ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ గుడివాడలో కూడా అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు 2 చోట్ల కూడా ఇలాంటి పోటాపోటీల నిరసనల కారణంగా పరిస్థితులు అదుపు తప్పకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు?
ఇటు రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా ఈరోజు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఆందోళనకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాక్షస పాలన వెళ్ళి మంచి పరిపాలన వచ్చింది, పూర్తి స్థాయిలో ప్రజలకు కావాల్సిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి టీడీపీ చెప్తుంటే, వెన్నుపోటుతో మోసపూరిత హామీలు ఇచ్చి అమలు కాని హామీలతో ఎన్నికల్లో గెలిచి వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు మోసాలకి ప్రతిఘటిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో కూడా నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వటం, అలాగే కూటమి మేనిఫెస్టోని దగ్ధం చేయటం, నిరసనల ప్రదర్శన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా ఈ ధర్నా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య ఆందోళనతో ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పొలిటికల్ హీట్ కొనసాగుతా ఉంది. రోహిత్. రైట్ శివ.